సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మాకు 5 నెలల నుంచి జీతాలు రావట్లేదు. మాకు రూమ్ కిరాయిలు కట్టుకోవాలన్నా, పిల్లల స్కూల్కి చదివించుకోవాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాం. కాబట్టి స్పందించి అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ స్పందించి మా బాధని అర్థం చేసుకొని 5 నెలల జీతాలు విడుదల చేయాలని కోరుకుంటున్నాను. మాకు గత 6 నెలల నుంచి జీతాలు రావట్లేదండి. ఇప్పటికీ 4 సార్లు కలెక్టర్ దగ్గరికి పోయినాము. పోతే ఆ ఏజెన్సీ గొడవలని సార్ చెప్తున్నారు. ఇప్పుడు 4 సార్లు పోయినా మేము చూస్తా అంటున్నారు. ఇంతవరకు అయితే ఏం లేదు. నిన్న కలెక్టర్ దగ్గరికి పోయి ఇట్లా ధర్నా చేస్తామనంటే మా అధ్యక్షుని కానీ అశోక్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మేము ధర్నా చేస్తాం. మా డిమాండ్ శాలరీ లేదు. 5 నెలల నుంచి జీతాలు రావట్లేదు. ఆ జీతాలు ఇవ్వాలని వచ్చింది. షానాజ్ అండి. నేను సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డీయూగా విధులు నిర్వహిస్తున్నాను. గత 5 నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు. దీని గురించి కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆయన కూడా దీని గురించి స్పందించట్లేదు. మాకు చాలా ఇబ్బందులు, రెంట్స్, పిల్లల స్కూల్ ఫీజులు, కనీసం దసరాకు మా పిల్లలకు ఒక బట్టలు కూడా కొనేయడానికి తీవ్రమైన ఇబ్బందులతో గురవుతున్నామండి. దయచేసి మా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారని విన్నవిస్తున్నాము. వెంటనే కలెక్టర్ గారు దీని గురించి స్పందించాలని కోరుకుంటున్నాము. ఏంటంటే ప్రతి నెల 5వ తారీఖు లోపు మాకు ఖచ్చితంగా జీతాలు పడాలి. మా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏమేమైతున్నాయో వాటన్నింటి వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం.